మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నారు. మీ అందరికీ అభివాదం చేస్తున్నారు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. మీ అందరికీ ముందే చెప్పాం, ఎవరు వీడియోలు తీయకండి అని. దయచేసి వీడియోలు తీయకండి. అలాగే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈనాడు ఇక్కడ పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మన అమ్మ కుర్చీలో కూర్చోండి అమ్మా. నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం మొదలు పెడదాం. ఒకసారి నేను పెద్దన్న గారి పల్లె గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మనం మీటింగ్ ప్రారంభించుకునే ముందే ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది. నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకుని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా, ఎవరూ చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఒక అతను పడవ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు. ఇంకొక అతను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తూ ఉంటారు, అలాంటి పోవద్దని చెప్పినా బయట వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు. కానీ ఈరోజు మీరు చూస్తే కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు.
అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడే అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఓకే అమ్మా, కూర్చోండి. స్టార్ట్ చేయండి. ఈ సభకు విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఏ శ్యాంప్రసాద్ గారిని సభకు స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా సభన ఆసీనులైనటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీమతి సవిత గారికి, కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి, మన గౌరవ ఎంపీ గారికి అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సార్, ఈరోజు మీరు సత్యసాయి జిల్లాలో ఇక్కడ మారుమూల గ్రామానికి వచ్చి స్వయంగా లబ్ధిదారులకి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం మాకెంతో స్ఫూర్తిదాయకం అండ్ ఆనందదాయకం సార్. ఈరోజు మా జిల్లాలో 2,63,713 మందికి 115 కోట్ల పెన్షన్ పంపిణీ కూడా ఒక్క రోజులోనే 90% పైన పంపిణీ చేయబడి జరిగింది సార్. మిగతా వారికి కూడా వాళ్ళ ఇంటి వద్దన రేపు ఇవ్వడం జరుగుతుంది సార్. ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఈ రాష్ట్రంలో రాయలసీమలో ఒక జిల్లాగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకం ప్రకారంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా అటు వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగం 3 కూడా సమతుల్యతతో అభివృద్ధి చెందడానికి మేము నియోజకవర్గం స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా విజన్ ప్లాన్ తయారు చేసుకున్నాం సార్. ముఖ్యంగా వ్యవసాయం 36%, పారిశ్రామిక రంగం 33% అండ్ సేవారంగం 31%గా ఉంది సార్. మీరు ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా ఎప్పుడు కూడా ఉండాలని అనుకుంటున్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాను కూడా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్గా చేయడానికి మేము లక్ష్యంగా ఉన్నాం. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో 2016లో అరటి సాగులో ఎంతో ముందుకు వెళ్ళినటువంటి రాయలసీమ జిల్లా ఈరోజు మా సత్యసాయి జిల్లాలో 1,14,000 హెక్టార్లలో 30 లక్షల టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది సార్. ఇది యూరోప్ ఖండం, మధ్యాసియా ఖండాల్లో కూడా ఇది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. మా జిల్లాలో ముఖ్యంగా ఈ డ్రిప్ ఇరిగేషన్కి ఇంకా 75,000 ఎకరాల అవకాశం ఉంది సార్. అది కూడా ఈ సంవత్సరం 14,000 హెక్టార్లు తీసుకుంటున్నాము. అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ అండ్ మల్చింగ్ అండ్ ఫ్రూట్ కవర్స్, చాలా ఎనర్జీస్ కన్వర్జెన్స్తో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. ముఖ్యంగా మా జిల్లా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో కూడా ఎంపిక అయ్యింది. రాబోయే 6 సంవత్సరాల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం
ముడిపడి ఉంది సార్. అందులో భాగంగా ఈ మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మల్బరీ సాగులో కూడా రాష్ట్రంలో అత్యధిక సాగు 52,000 ఎకరాలు ఇక్కడ సాగు అవుతుంది సార్. దాన్ని కూడా రైతులకి చాలా ప్రోత్సాహిస్తూ షెడ్స్ మొదలైన వాటికి ఎన్ఆర్జీఎస్తో చేస్తున్నాం సార్. అండ్ ఇక్కడ గొర్రెల పెంపకం అండ్ మిల్క్ అనిమల్స్కి కూడా చాలా ప్రసిద్ధి సార్. రాష్ట్రంలో అత్యధిక గొర్రెలు ఇక్కడ మరియు మేకలు ఇక్కడ ఉంటాయి సార్. దాని ద్వారా కూడా ఇక్కడ చాలా కుటుంబాలకి లైక్ అనిమల్ క్యాంప్స్ కానీ వారికి ట్రీట్మెంట్స్ కానీ వ్యాక్సినేషన్ డివార్మింగ్స్ కూడా రెగ్యులర్గా చేయిస్తున్నాం సార్. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఈసారి ఇక్కడ 183 మీరు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ఇక్కడ జీవనాడిగా ఉంటుంది సార్, ఇక్కడ 183 చెరువులకు గాను ఇప్పటి వరకు 83 చెరువులు నింపడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా చెరువులు కూడా నింపడం జరుగుతుంది సార్. ఈ జిల్లాలో ఈ గ్రామంలో కూడా 3 చెరువులు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నింపడం జరుగుతుంది సార్. పారిశ్రామిక రంగంగా కూడా ఈ జిల్లాలో 231 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది సార్. అటు చెన్నై, బెంగళూరు, అమరావతి మరియు హైదరాబాద్ అన్నింటికీ కూడా ఇది ఒక అనుసంధానంగా ఉన్నటువంటి జిల్లా ఇది. సో ఇక్కడ పారిశ్రామికంగా ఎంఎస్ఎంఈ అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ పుట్ టుగెదర్ ఇంచుమించుగా 18,500 కోట్లు పెట్టుబడి పెట్టి కియా లాంటి ప్రముఖ సంస్థలు కూడా స్థాపించారు సార్. అనేక ఉపాధి 1,00,000 దాకా ఉపాధి ఆల్రెడీ జరుగుతుంది సార్. ఈ త్వరలో పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా మా జిల్లాలో ఒక 5 యూనిట్లు ప్రారంభం అవుతున్నాయి సార్. 832 కోట్లు 1,200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి కూడా 7 యూనిట్స్ ఉన్నాయి సార్. 3,654 కోట్లు 8,062 ఉద్యోగాలు, సుమారుగా 10,000 ఉద్యోగాలు అతి త్వరలో ఈ జిల్లాలో రాబోతున్నాయి సార్ పారిశ్రామిక రంగంగా. ఈవెన్ రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా ఆల్రెడీ 1,600 మెగావాట్స్ కమిషన్ అయింది సార్. ఇంకా 800 మెగావాట్స్ ప్రతిపాదనలు సేకరణలో భాగంగా ఉంది సార్. సేవా రంగంలో కూడా మాది టూరిజం అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా తీసుకొని కదిరి నరసింహస్వామి, లేపాక్షి, మన పుట్టవర్తి సత్యసాయిబాబా 100వ జయంతి మరియు పెనుగొండ మొదలైన ప్రాంతాల చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతాలన్నింటినీ కూడా టూరిజం సర్క్యూట్గా చేసి కూడా ఇక్కడ డెవలప్మెంట్కి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఇక్కడ కృషి చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి 15% గ్రోత్ రేట్ మా జిల్లా వైపు తీసుకువెళ్ళడానికి మీ అందరం కూడా కష్టపడి కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. మీ అనుమతితో కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించడానికి అభ్యర్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. పేదల సేవలు అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో పేదల సేవ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు పూజ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి సోదరులు ఆనగాని సత్యప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరి రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పార్సారథి గారికి, అదేవిధంగా ఈ రోజున మార్గదర్శకులుగా ఇక్కడ కూర్చున్నటువంటి బంగారు కుటుంబాలుగా కూర్చున్నటువంటి సోదరులు సోదరీమణులకి, వేదిక మీద ముందున్నటువంటి పెద్దన్న వారిపల్లి గ్రామ ప్రజానీకానికి, అంత్యస్థాయిలో విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అధికారులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆయన ఆలోచనలో ఒక కొత్తదనం ఉంది, ఆయనకు ఒక పట్టుదల ఉంది. అధికారం కొత్త కాదు, ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. కాకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని రూపుమాపాలనే ఆలోచన ఆయనలో రావడం అనేది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భగవంతుడిచ్చినటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ మండలంలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నప్పుడు వచ్చినటువంటి జిల్లా ఎమ్మెల్యేలు కూడా అడిగినారు, ఇది ఎందుకు ఇంత రిమోట్ ప్లేస్లో పెట్టుకున్నారు, మారుమూల ప్రాంతంలో, అందులో పెద్ద గ్రామం కూడా కాదు ఇదని చెప్పేసి. ముఖ్యమంత్రి వర్యులకు
ప్రశ్నించినటువంటి ఒక సమాధానం చెప్తున్నాం సార్. ఎదురుకు కనపడుతూ ఉండేది ఒక కొండ సార్. అది కొండకు అటువైపున జగన్మోహన్ రెడ్డి ఉంటాడు సార్, ఈ పక్కన మేము ఉంటాం సార్. ఆ కొండకు ఈ ఊరికి మధ్యలో మీరు తవ్వించినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ రన్ అవుతుంది సార్. మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతం గుండా హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 2 కూడా పంపించి అటువైపునైతే చెర్లోపల్లి రిజర్వాయర్ జలానికి మీరు కృష్ణా నదీ జలాలను అందించి ఈ ప్రాంతంలో ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉండిందో ఆ రోజుల్లో నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ప్రాంతానికి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి వాస్తవమా కాదని మీరు అందరూ తెలియజెప్పమంటున్నాను ముఖ్యమంత్రి గారికి. మరి అధికారంలోకి వచ్చి 16 నెలలు 17 నెలలు అవుతోంది. ఈ 16 నెలలు 17 నెలల కాలంలో మొదటిసారిగా మొదటి క్వార్టర్లోనే అంటే మొదటి 4 నెలల్లోనే హంద్రినీవా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మీ మండలానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందా లేదా ఒక్కసారి చెప్పమంటున్నాను. మొదటిసారి నీళ్ళు ఇచ్చిన రోజు వరకు కూడా మనం ₹1 మళ్ళీ ఖర్చు పెట్టలేదు. అప్పట్లో ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తవ్వినటువంటి కాలువలోనే నీళ్ళు ఇచ్చినాం, కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క భాగస్వామ్యం నయా పైసా లేనటువంటి పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలా. వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పుల గురించి వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నామని చెప్పేసి తెలియజెప్తున్నాం సార్. 2వ క్వార్టర్లో ఈ దఫా నీళ్లు బాగా వర్షాలు ఎక్కువ వేసి మనకు ఫ్లడ్స్ కూడా పైన ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడమే కాదు సార్, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు సార్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో. అయినప్పటికీ ఇంజనీర్లు చూపినటువంటి చొరవ కావచ్చు, అంతే స్థాయిలో ప్రజానీకం చూపినటువంటి చొరవ కావచ్చు, మీరు చూపినటువంటి మార్గదర్శకత్వం కావచ్చు, మాలో ఒక పట్టుదల పెంచి ఈ రోజుల కొండారెడ్డి చెరువు కావచ్చు, కొత్త చెరువును కావచ్చు నింపి మరవబారే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత మీకే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది ఒక అద్భుతం సార్. ఇది ఏదో పొగడ్డానికైతే మేము ఇక్కడ లేం. మా జీవితాల్లో వచ్చినటువంటి మార్పు, ఈ ప్రాంత ప్రజానీకంలో వచ్చినటువంటి సంతోషం, ఈ ప్రాంత ప్రజానీకానికి మనం ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీకు అభివందనం తెలియజెప్పాలని ఒక పట్టుదలతోనే ఈ యొక్క ఆలోచనని మీకు తెలియజెప్తున్నాం సార్. అదొక ఎత్తు అయితే పక్కనే కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ కదిరి వాళ్ళ అడ్డా అన్నట్టు ఆలోచన చేసి కదిరికి పులివెందులకు పెద్ద తేడా లేదనే ఆలోచనతోనే ఆ రోజున మన కూతవేటం దూరంలో ముఖ్యమంత్రి ఉంటాడని ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే నరసింహస్వామి ఉంటాడు మాకు. ఇందాక టూరిజం హబ్ గురించి కూడా చెప్పారు కలెక్టర్ గారు. ఇటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాబాయిని చంపుకోవడానికి మా ఊరికి వచ్చి గొడ్డలు కొనుక్కొని పోయినాడు సార్. మా పరువు మంట గలిపినాడు సార్ ఆయన. కానీ మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి మీరు కూడా ఆలోచన చేసుకోవాలా, మనమందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. హంద్రినీవా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇవ్వడమే కాదు, మన గొంతుగా తడపడమే కాదు, మన భూములు తడపడమే కాదు, పక్కనే ఎవరైతే మన ప్రాంతంలో గొడ్డలు కొని వాళ్ళ బాబాయిని చంపడానికి వాడుకున్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే ప్రాంతంలో కూడా జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మన కాలువ ద్వారానే వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రక్తం బారించినాడు, కదిరిలో గొడ్డలు కొని పులివెందులో రక్తం బారిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువ నుంచి అదే గడ్డకు మంచి నీళ్ళు ఇచ్చి తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చి ఆ ప్రజానీకాన్ని ఆదుకున్నాడు. అది మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే సార్ మా నియోజకవర్గం గురించి చాలా అడగాలని చెప్పేసి మా వాళ్ళందరూ చాలా రిప్రజెంటేషన్స్ పట్టుకొని కూర్చున్నారు సార్. మేము కూడా చాలా హోంవర్క్ చేసుకున్నాం. మీకు ఒకటే నాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయంగా 20 ఏళ్ల పాటు మీతో పాటు కలిసి నడుస్తున్నాం సార్. మీకు మళ్ళీ వేదిక మీద నుంచి మా గురించి కానీ నా గురించి కానీ
మా నియోజకవర్గం గురించి కానీ ఈ ప్రాంతం గురించి కానీ తెలియజెప్పేటువంటి అవసరం ఉందని నేనైతే భావించడం లేదు సార్. మా కష్టాలు తెలుసు సార్, మా బాధలు తెలుసు సార్, మా ఈ ఊర్లో బతుకుతున్నటువంటి పరిస్థితులు మీకు మామూలుగా తెలియదు సార్, ఎక్కువ తెలుసు సార్ మీకు. మేము కోరేది ఒకటే, అధికారం వచ్చిన 15 నెలలలో కూటమికి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. నిక్కచ్చిగా ప్రజలకు మంచి చేయాలా, ఈ ప్రాంతానికి మంచి జరగాల అనే ఒక ఆలోచనతో స్పష్టతతో ముందుకు పోతున్నాం సార్. మా ప్రతి అడుగు ప్రతి ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధికి, పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఈ రకంగా ఉంటుంది అని చూపించే ఒక ప్రయత్నం అయితే నిరంతరం చేస్తూనే వస్తున్నాం సార్. ఇది మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మా ఆలోచనకి, మా ప్రాంత అభివృద్ధికి మనస్ఫూర్తిగా మేము కోరేటువంటి విషయాల్లో మీ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ, మీరు ఈ రోజున ఇక్కడికి వచ్చేసి మీ పాదమి మోపినటువంటి నెలలో మా అందరి జీవితాల్లో ఒక నమ్మకాన్ని నిలిపే విధంగా మీకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు గాను మీకు మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హిందూపురం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ బీకే పార్థసారథి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. పేదల సేవలో భాగంగా ఇచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు, అదేవిధంగా వెనకబడిన తరగతుల శాఖ మంత్రులు, కలెక్టర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నా నాయకు నమస్కారం. చాలా సంతోషం సార్. కదిరి అంటేనే కదిరికి చెందినటువంటి తలుపుల మండలంలో మారుమూల గ్రామం పెద్దన్న గారిపల్లి సార్. అదేవిధంగా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం సార్. అయితే మనం అందరం చూసాం, మొన్న ఎన్నికల ముందు చూసినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో మన పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అంశాలన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పడం, అదేవిధంగా ఈ 18 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మ్యాక్సిమం అన్ని కూడా హామీల్ని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అదేవిధంగా కొన్ని అంశాలు ఉండొచ్చు, కొన్ని చెప్పని కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి సందర్భంలో పగ్గాలు చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్లోగా ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. అయితే కష్ట నష్టాలు ఉన్నాయి, అవగాహన, ఆలోచన, పరిపాలన తెలియనటువంటి ఒక ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా రాష్ట్రం ఉంటుందో మనందరూ కూడా తెలుసు. 14 నుండి 24 లోపల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి తరుణం. అదేవిధంగా ఆ రోజు విభజన జరిగినప్పుడు 2014 నుండి 2019లో కూడా ఆర్థికంగా వెనకుండినా కూడా ఆ రోజు రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ఒక అపశృతి జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రం ఈరోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనమంతా చూసాం, మొన్న 2014లో ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం అందరినీ కెనాల్ అయితేనేమి, డ్యామ్స్ ముఖ్యంగా మా గొల్లపల్లి అయితేనేమి, చెర్లోపల్లి అయితేనేమి, మారాలు అయితేనేమి అన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మాన్లేల నుండి కూడా వైడీ కార్యక్రమాన్ని చేపడితే 19లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటుబట్టు కూడా ఖర్చు పెట్టలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2700 కోట్ల రూపాయలు వెచ్చించి మాల్యాల నుండి కుప్పం వరకు కూడా ఈ రోజు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడిదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజుల్లో 2014లో కియా పరిశ్రమ వచ్చింది, కార్ల పరిశ్రమ, అది మన నాయకుడి యొక్క ఘనత. అదేవిధంగా అనుబంధ సమస్యలు కూడా మన నాయకత్వంలో వస్తా ఉంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలకు కూడా
వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన నాయకుడు వచ్చిన తర్వాత అంతంత వెనకబడినటువంటి ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు పరిశ్రమలకు కూడా కృషి చేయడం ద్వారా ఈరోజు సోలార్ ఈరోజు మడక్సిర ప్రాంతానికి వస్తూ ఉంది, అదేవిధంగా పెనుగొండ ప్రాంతానికి వస్తూ ఉంది. పరిశ్రమలు కూడా ఈరోజు డిఫెన్స్ అయితేనేమి ఇలాంటి కర్మాగారాలన్నీ కూడా ఈరోజు మన అనంతపురం జిల్లాకి రావడం జరుగుతూ ఉందంటే దాని కృషి మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఏది ఏమైనా ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా. ఒక అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి పరిపాలన దక్షుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇది 10 కాలాల పాటు ఉండాలి. అదేవిధంగా స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉంటేనే ఏదైనా కూడా సాధించేదానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన దేశంలో కూడా చూస్తే గుజరాత్ ఈరోజు స్థిరంగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది, దాదాపు 22-23 సంవత్సరాలు. కాబట్టి అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కూడా ఇంకొక 20 సంవత్సరాలు ఏకదాటిగా కంటిన్యూగా నడిస్తే భారతదేశంలో అగ్రగామిగా అనంతపురం జిల్లా రాష్ట్రం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బీకే పార్థసారథి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ సందేశాన్ని ఇస్తారు. అపర చాణక్యుడిగా పేరుగాంచినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రాష్ట్రం నలుమూలల ఆ చివర నుంచి ఈ చివర దాకా చూడగలిగినటువంటి చారచక్షువు సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కందికుట్ల వెంకటప్రసాద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సబిత గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ పార్థసారథి గారు, ఈరోజు వేదిక పైన మార్గదర్శి మన్సూర్ గారు, బంగారు కుటుంబం మహేశ్వరి గారు, అదే మరి పెన్షన్దారులు కూడా వెంకటనారాయణ గారు, దేవర్ల చైతన్య గారు, వెంకట సుబ్బారెడ్డి గారు, నారాయణమ్మ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమండలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఒక హామీ ఇచ్చాం. ఆ రోజు నేను కానీ అదే మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ కానీ అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం, పూర్వ వైభవం తేవడం కోసం కూటమిగా ఏర్పడ్డాం. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది, కానీ రాబోయే రోజుల్లో సమిక్షేమం కోసం సూపర్ 6 తీసుకొస్తాం, సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అంతేకాకుండా సుపరిపాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం. మీరు నమ్మారు. నమ్మడం మామూలుగా నమ్మడం కాదు. 94% ఓట్లేసి మొత్తం 94% ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి 57% ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. నాకు అనునిత్యం జ్ఞాపకం ఉంటుంది. నిద్రలేసినప్పటి నుంచి కూడా
నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా ఆలోచన అంతా ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తేగలుగుతామో ఆలోచిస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే మరిగా సంక్షేమంగా కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను అందుకే మొదటి తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పరదాలు కట్టుకొని రావచ్చు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా. అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం. ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు నరికేసేవారు. అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు. ఈరోజు రాయలసీమలో మన అవి కూడా వస్తాను. అయితే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్నటి వరకు తుఫాన్ మామూలు కాదు. ఆ తుఫాను మనం చూస్తే అందరం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. మళ్ళీ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే నాకు 96, 97 జ్ఞాపకం వచ్చాయి. అంత పెద్ద పెను తుఫాన్ వచ్చినప్పుడు టెక్నాలజీని కూడా చాలా వరకు మీరు చూస్తే నేను 17 నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి 2,55,000 మంది, 2,62,000 మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి. అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిద్ర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముందు కంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వస్తున్నాయని. ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది. దాంతో నేను తృప్తి పడలేదు. సాయంత్రం మళ్ళా మీకు ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నా. ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా, లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా, చులకనగా చూశాడా, అది కూడా తెప్పించుకుంటున్నా. ఇవన్నీ చేస్తున్నానంటే నాకు ఈ పేదవాళ్లపై నుండే ప్రేమ నాకుండడమే కాదు, అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ప్రజలకు కష్టాలు తెచ్చింది, నష్టాలు తెచ్చింది. కానీ తొలి రోజునే నేను అప్రమత్తం అయ్యాను. ఇంత మునుపు చాలా తుఫాన్లు నేను చూశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే 96, 97లో హరికేన్ తుఫాను చూశాం. 2016 ఆ ప్రాంత 15, 16, 15లోనే ఉదుగు తుఫాను చూశాం. తర్వాత తిత్లీ తుఫాను చూశాం. అనేక వరదలు చూశాం, అనేక కరువులు కూడా చూశాం.
నేను వస్తానే ఒక 5 పాయింట్ ఫార్ములా పెట్టాను. ముందుగానే అప్రమత్తం చేయడం, ప్రిపేర్ కావడం, ఎక్కడికక్కడ మానిటరింగ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాను. ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అలర్ట్స్ మెకానిజం పెట్టాను. ఇంకో పక్క ఒక్క మనిషి చనిపోకూడదు, అందరినీ కాపాడాలి, ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. అదే మాదిరిగా రీహాబిలిటేషన్, ఎక్కడన్నా జరిగితే తొందరగా ఒక రోడ్డు బ్లాక్ అయితే చెట్లు వర్షం పడతా ఉంటే చెట్లు కూడా వారగా పెట్టి మీకు ప్రయాణ సౌకర్యం కల్పించాం. కరెంట్ ఆగిపోతే ఎంత తొందరగా తిరిగి కరెంట్ ఇవ్వగలుగుతామో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళా మీరు ఒకసారి ఆలోచిస్తే నష్టపోయిన రైతాంగానికి, నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ న్యాయం చేయడం కోసం 5 రోజుల్లో ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి, కడాన పంటల్లో పంట పొలాల్లో నీళ్లుంటే ఆ నీళ్లు కూడా తీసేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ పంట కుళ్ళిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది ఈరోజు ఒక బాధ్యతతో చేసిన పని. దీనివల్ల మీరు చూస్తే చాలా పగడ్బందీగా ముందుకు పోయాం. కాబట్టి 5,200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 2 మాత్రం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేనైతే రాత్రింబగళ్ళు నేను కానీ మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చేశాం. ఉద్యోగులు కూడా మీరు ఒకసారి చూస్తే నేను మనస్ఫూర్తిగా అభినందించాను. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే సచివాలయ సిబ్బంది వరకు సమర్థవంతంగా పనిచేయించిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా అంటే ఆదుకున్నాం. ఇంకొక పక్క ఎక్కడైనా ఈ విపత్తు వస్తుందంటే ముందు జాగ్రత్తగా అతనికి చెప్పి అవసరమైతే బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ప్రజాప్రతినిధులు ఇప్పుడే కందికుంట్ల ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు, ఎంపీలు అప్రమత్తమయ్యారు, జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేశారు. రియల్ టైంలో మానిటర్ చేశాం. 5 రోజులు మానిటర్ చేశాం. ఈ 5 రోజుల వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని మీద గట్టెక్కగలిగామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకసారి మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలిపైకి ఎత్తండి, చూపించండి మీ సెల్ ఫోన్లు. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా వాడుతున్నారు. ఆ రోజే నేను చెప్పాను, 30 ఏళ్లకు మునుపు చెప్పాను, రాబోయేది ఐటీ విప్లవం. ఎవరైతే ఈ విప్లవాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి, అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారని ఆ రోజు చెప్పా. ఆ రోజు హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టాం. ఐటీని ప్రమోట్ చేశాం. 25 ఏళ్ళలో జరిగింది మీరు చూస్తే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయారు. మొన్నే నేను దుబాయ్ నుంచి వచ్చాను. దుబాయ్ నుంచి వస్తే నేను ఒక మీటింగ్ పెడితే తెలుగు వాళ్ళ కోసం కొన్ని వేల మంది హాళ్ళు పట్టలేదు. దానికంటే పెద్ద హాలు దొరికే పరిస్థితి లేదు. అంటే ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని గడ్డ దేశం లేదంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. 25 ఏళ్లకు మునుపు ఒకప్పుడు అందరూ కూడా మన వాళ్ళు కూలీల కోసం, కూలి పనుల కోసం వెళ్ళేవారు. ఇప్పుడు కూలి పనుల కోసరం కాదు. ఆ దేశంలో
ఐటీ విప్లవంతో పనిచేసి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఆలోచించాను, మరో విప్లవానికి నాంది పలుకుతున్నా. ఆ విప్లవమే మీరు చూస్తే మొన్నే గూగుల్ విశాఖపట్నానికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డేటా సెంటర్ పెట్టి దగ్గర ఒకేసారి 15 బిలియన్ US అంటే 1,40,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతున్నారంటే అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం, విశ్వాసం. ఒకప్పుడు ఇక్కడ కియా మోటార్స్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను కియా మోటార్ తేవాలంటే నా దగ్గరికి వస్తే మీ మీద నమ్మకం ఉంది, మీ జిల్లాలో నీళ్లు ఎక్కడున్నాయని అడిగారు. ఈ అనంతపూర్ ఇప్పుడు హిందూపూర్ జిల్లాలోనే ఈ పరిశ్రమ వస్తుంది. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, నేను నీళ్లు తెస్తాను, నీళ్లు తెచ్చిన తర్వాత మీరు పెట్టమంటే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అందరి నీవా పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కరువు సీమలో కియా మోటార్లు తయారు చేసి ప్రపంచానికి నడిపించిన ఘనత ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానివల్ల అనేక రకాలుగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు టెక్నాలజీ ద్వారా మీకు అన్ని సర్వీసులు ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజల ధనం పైసా కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టాలి. అనుకున్న లక్ష్యం ప్రకారం పేదవాడికి నిరంతరం న్యాయం చేసేట్టుగా ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సుపరిపాలన. నేను ఆర్టీజీఎస్ ఒకటి పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. ఇది అక్కడ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు అయితే ఆయన కూడా ఐటీ చేశాడు కాబట్టి సమర్థవంతంగా తీర్చిదిద్దే పరిస్థితికి వచ్చారు. నేను ఐటీ మినిస్టరు, అక్కడనే డిజాస్టర్ మినిస్టర్ కానీ ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చొని అందరం కూడా సమీక్షలు చేశాం. సమీక్షలు చేసి మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, సుపరిపాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన, మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు తుఫాన్ వచ్చింది, నిన్ననే చాలా దగ్గర నీళ్లన్నీ తీసాం, అక్కడి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద 5,250 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా మళ్ళీ మొదటి తారీఖు వచ్చింది. పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను. మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను కానీ మొదటి తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనే వాయిదా వేయడం లేదు, వేసే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు చూసినప్పుడు వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ఈ విధంగా 28 రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం.
ఇంకో పక్క మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితి ఉంటే, ఒక అటెండెంట్ ఉంటే తప్ప జరగని పరిస్థితులు ఉంటే 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే ప్రోగ్రాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,764 కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇది దేశంలోనే ఒక రికార్డు. డీబీటీ ప్రోగ్రాంలో అతిపెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో మీరు ఒకసారి చూస్తే 59% అంటే 29,951 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకే ఇచ్చామంటే అది నేను ఆనందపడుతున్నా. అన్ని రకాల ఆడబిడ్డలకు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం, ఎక్కువ ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,93,00,000 మంది జనాభా ఉంటే అందులో 13% పింఛన్లు ఇస్తున్నాం. 63,35,147 మందికి నెలకు 2,745 కోట్లు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా జీవితంలో మీరు చూశారా, ఆలోచించారా ఇంత పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. డబ్బులు లెక్క పెట్టుకోం. పేదల సమక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సత్యసాయి జిల్లాలో 116 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 2,64,000 మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం. ఒక కదిరి సత్యప్రసాద్ గారు, కదిరికొండ ప్రసాద్ గారు ఉండే ఈ నియోజకవర్గంలో 43,000 మందికి 19 కోట్ల రూపాయలు, తలుపల మండలంలో 6,777 మందికి 3,05,00,000 రూపాయలు, పెద్దన్నవారిపల్లిలో 756 మందికి 33 లక్షలు ప్రతి నెల ఇచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు వృద్ధాప్యంతో పింఛన్దారు చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు. అదే నెల నుంచి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాను. ఈ నెలలో మీరు చూస్తే 8,151 మంది చనిపోతే 3,26,00,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే 1,55,398 మందికి 127 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే 13,026 మందికి 16 కోట్ల రూపాయలు పింఛన్లు రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూడండి, నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నా. ఒక పక్క పింఛన్లు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండవది, నిన్నే మా ఆడబిడ్డలు ఏ మీటింగ్ పైన పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్నే ఏదైతే మీ అందరికీ స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆవిడతో మాట్లాడితే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్ముకుంటూ 2 పిల్లలుంటే ఆడబిడ్డలుంటే పెళ్ళిళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు. అంత మునుపు పోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి వెనకడుగేసేది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. నెలకొక్కసారి 2 కూతుర్లు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి 1-2 రోజులు అక్కడ చూసుకొని తిరిగి వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఒకప్పుడు నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు దీపం 2 కింద ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ
20,000 రూపాయలు ఇస్తాన్నాం. 20,000 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా 14,000 ఇస్తున్నాం. ఒకప్పుడు మీకు వచ్చేది 7,000 వస్తే దానికి 7,000 కలిపి డబల్ చేసి ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇంకో పక్క ఒకప్పుడు సాగునీటిపైన 1 రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు రాయలసీమ మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాయలసీమలో చాలా సమస్యలు చూశాను. రాయలసీమ ఎవ్వరూ బాగు చేయలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుంది, కరువు సీమగా మారిపోతుందని ఆశలు వదిలిపెట్టిన పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వస్తే మీరందరూ బాధపడ్డారు. మేము వేరుశెనగ పంటేస్తున్నాం, 10 ఏళ్ళు వేస్తే 2 ఏళ్ళు కూడా రావడం లేదు, 8 ఏళ్ళు ఎండిపోతా ఉంది. కాబట్టి మీరు మాకు కనీసం పెట్టుబడి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టా. ఆ రోజుల్లో మీరు చూస్తే కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల్ని ఇంటి దగ్గర పెట్టుకోలేక ఆ రోజుల్లోనే క్యాంపులు పెట్టి పశువులకు కూడా నీళ్లు ఆ చెరువు దగ్గర ఇచ్చి గడ్డి కావాలంటే రాయలసీమ నుంచి గడ్డి, ఆంధ్ర నుంచి గడ్డి తీసుకొచ్చి పశువుల్ని కాపాడి మళ్ళీ మీకు పంపించాం. ఒకప్పుడు నేను వస్తా ఉంటే చూసేవాడిని, అనంతపురం మొత్తం ఒక్క చెట్టు కనపడేది కాదు, పంట కూడా కనపడేది కాదు, చెరువులో నీళ్లుండేటే కాదు. ఈరోజు నేను చూస్తే నా ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి చెరువు కళకళలాడుతా ఉంది. ఆంధ్రాలో 24 మీటర్ల లోతు నీళ్లుంటే ఈ రాయలసీమలో అనంతపురం జిల్లా సత్యసాయి అనంతపూర్లో 10 మీటర్లకు తగ్గింది. నేను దాంతో తృప్తి పడలేదు. రేపు రాబోయే రోజుల్లో 3 మీటర్లకు తీసుకొస్తాం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు పంట కుంటలు మాట్లాడాను, ఫామ్ పాండ్స్ గురించి మాట్లాడాను, అడవుల్లో కంటూర్ ట్రెంచులు కొట్టమన్నాను, చెక్ డ్యాములు చేయమన్నాం. అవన్నీ చేసే నన్ను అమాయకుడుగా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగాయి, అడవుల్లో చెట్లు రావడం మొదలుపెట్టాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, కానివ్వం, రాయలసీమని రత్నాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. ఆ పట్టుదలతో ముందుకు పోయాం. ఒక పక్క సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క సాగునీరు, ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, ఇంకో పక్క భూగర్భ జలాలు పెంచడం. మన పెద్దవాళ్ళందరూ దేవాలయాలు కట్టారు. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆధునిక దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లివ్వచ్చని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఆలోచనను అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రీ నీవా 6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. అసాధ్యం అనుకున్నారు, సుసాధ్యం చేశాం. 14, 19, 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అది ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా నా రాయలసీమ అంటాడు. ఏం రాయలసీమ నాకు అర్థం కాదు. నేను కూడా రాయలసీమలో పుట్టా, ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు. నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్లు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్లు ఇచ్చాం. ఇక్కడ గొడ్డలి, పులివెందల్లో రక్తపాతం. ఇక్కడ అందరి నీవా పులివెందలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి.
అప్పుడే మా తమ్ముళ్ళు యురేనియా ఉరేసుకొని ఎక్కడ ఇది పులివెందల ఓకే తమ్ముళ్ళు, నాకు అర్థమైంది. దాని మీద చాలా పోరాటాలు చేశాం. ఆ రోజు స్వాగతం పలికి దాన్ని తీసుకొచ్చి పెట్టించిన వ్యక్తులను అడగాలి మీరంతా పులివెందల్లో. ఓకే, నేను మాట్లాడతాను తమ్ముడు, తప్పకుండా నేను మాట్లాడుతా. ఏం చేయాలి చేద్దాం. కూర్చోండి. ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఉంది. నేను మీకు తీసుకొచ్చింది గూగుల్ ప్లాంట్ తీసుకొచ్చా, ఇంకో కియా మోటార్లు తీసుకొచ్చా. వీళ్ళు తీసుకొచ్చింది యురేనియం ప్లాంట్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇదే వాళ్ళు చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న మొన్న మీరు చూశారు, నేను ముఖ్యమంత్రి అవుతానే, మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రి అవుతానే 4,000 కోట్ల రూపాయలతో 100 రోజుల్లో అంద్రి నీవా కాలువ వెడల్పు చేసి లైనింగ్ చేసి చివరి వరకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాం. అనంతపూర్ జిల్లా ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఒక్క చెరువు నింపుతాం, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఎన్ని సాధ్యం అవుతున్నాయంటే, ఒక పక్క సుపరిపాలన, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఫుల్గా ముందుకు తీసుకుపోవడం, ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధి పైన ధ్యాస పెట్టడం. మనకుండే నమ్మకంతో ప్రపంచంలో వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే గూగుల్ వచ్చింది. నేను చెప్పాను ఇప్పటికీ 15 బిలియన్లు అంటే 1,40,000 కోట్లు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇంకో పక్క రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తే చాలా కంపెనీలు వచ్చే పరిస్థితికి వస్తున్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు, సత్యసాయి జిల్లా రాబోయే రోజుల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. దానికి కారణం బెంగళూరు ఎయిర్పోర్టు మనకు ఒక వరం. మన రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఒక అర్ధ గంటలో 45 నిమిషాల్లో హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తారు, మీ పార్లమెంటుకు వస్తారు, సత్యసాయి జిల్లాకు వస్తుంది. లేపాక్షి ఒక ఫార్స్గా చేసి గందరగోళం చేశారు. ఇప్పుడు మళ్ళీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి హిందూపూర్ జిల్లా ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఎలక్ట్రానిక్స్ హబ్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. ఏరోస్పేస్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఇది కాకుండా ఇంకో పక్కన ఎక్కడికక్కడ డిఫెన్స్ కారిడార్ కింద పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు పెట్టించే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. సోలార్ విండ్ తీసుకొస్తాం. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఎస్సీలకు ఎస్టీలకు 1 పైసా ఖర్చు లేకుండా 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ మీరు పవర్ ఇంట్లో పెట్టుకుంటే, మీ రూఫ్ టాప్లో సోలార్ పెట్టుకుంటే అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ మీకు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇస్తే మీకు అదనంగా డబ్బులు ఇస్తాం. ఒకవేళ మీరు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు అవసరమైతే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులు ముందుకు రాగలిగితే మీ పొలంలో మీరు సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే మీరు కావాలంటే నీళ్లు తోడుకోవడానికి, మీ పంట పండించుకోవడానికి మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇస్తే డబ్బులు వస్తుంది. మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు, మీ వాహనాలకు కావాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జీ కట్టే పరిస్థితే ఉండదు. కారుకు కానీ
లేకుంటే మీ ట్రాక్టర్కి కానీ మీ 2 వీలర్కి కానీ ఛార్జ్ చేసుకుంటే దర్జాగా ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది, దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గడిచిన 17 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి. రేపు 14 నుంచి 15 2 రోజులు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది. అందులో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చేసుకున్న MOUలు 5-6 లక్షలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన మీరందరూ చూశారు, రోడ్లన్నీ పాడైపోయినాయి. బాగుండవలసిన రోడ్లన్నీ గుంతలు దొవ్వే పరిస్థితికి వచ్చారు. ఒక్క గుంత కూడా పూడ్చకపోతే నేను వస్తానే వార్ ఫుటింగ్లో అన్ని గుంతలు పూడ్చి రోడ్లన్నీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా చేసిన మాట వాస్తవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వర్షాలు పడ్డాయి, కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయి. ఈరోజు కూడా చెప్పే వచ్చాను, రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పార్ట్ హోల్ లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు అవుతున్నాయి, ఇంకో పక్క పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమలో అయితే మీరు చూసినట్టు ఒక స్పేస్ టెక్నాలజీ వస్తుంది. ఆకాశంలో ఏవైతే మనం సెటిలైట్స్ పంపిస్తున్నామో దానికి కేంద్రంగా ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టే విధంగా తిరుపతి దగ్గర స్పేస్ సిటీనే తయారు చేస్తున్నాం. ఓర్వకల్లో ఈ రాయలసీమలో డ్రోన్ సిటీ పెడుతున్నాం. డ్రోన్లు ఉత్పత్తి చేస్తారు, డ్రోన్లు ఏ విధంగా పనిచేస్తాయి యూస్ కేసెస్ తయారు చేస్తారు. ఇంకో పక్కన డ్రోన్స్ ఏ విధంగా డిఫెన్స్లో యుద్ధానికి పనికొస్తాయో అవి కూడా తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. భవిష్యత్తులో మనుషుల కంటే డ్రోన్లు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. రోబోలు వస్తున్నాయి, డ్రోన్లు వస్తున్నాయి. ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మన పొలాలకు తెగులు వస్తే పెస్టిసైడ్ కొట్టే దగ్గర నుంచి అదే మాదిరిగా సెటిలైట్ ద్వారా ఎలాంటి పంట వేసాం, ఆ పంట ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది, దానికి మార్కెట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందు చూపుతో ముందుకు పోయే అవకాశం వస్తుంది. నిన్న మీరు చూశారు, సెటిలైట్ ద్వారా మ్యాపులు తీసాం, ఎక్కడెక్కడ నీళ్లున్నాయో చూసాం, అధికార యంత్రాంగానికి నేరుగా సమాచారం పంపించాం. పలానా దగ్గర నీళ్లున్నాయి, ఆ నీళ్లన్నీ తీసేయమని స్పష్టమైన ఆదేశాలు పంపిస్తే గంటల్లో నీళ్లు తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ ఉపయోగించుకొని మనం ముందుకు పోతా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో, సుపరిపాలనలో పరిగెత్తిస్తూ ఉంటే కొత్తగా ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఒక ఫేక్ పార్టీ. దాని పేరే ఫేక్ పార్టీ. వాళ్ళకి ఏమీ దొరకడం లేదు, వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇక్కడ ఉండే మీ అందరికీ ఐడియా ఉంది కదా, వివేకానంద రెడ్డిని చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా, ఉందా లేదా? ఉందంటే చేలిపైకెత్తండి. దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నాపైన నేనే ముఖ్యమంత్రిని. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని. నేను దయాదాక్షిణ్యాలు, నేను ఎవరి మీద రాగద్వేషాలతో పనిచేయను. అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే, మీ ప్రాణాలకు, మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సమస్య ఉన్నా ఢీ కొట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమలో ముఠా నాయకులు ఉన్నారా లేదా? ముఠా కక్షలు ఉన్నాయా లేదా?
అనంతపూర్లో హత్య రాజకీయాలు జరిగాయా లేదా? జరిగాయా? ఈరోజు జరుగుతున్నాయా? ఈరోజు ముఠాలు పూర్తిగా అణిచివేసిన వ్యక్తిని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొహమాటంగా కొట్టాం, పార్టీలు చూడలేదు. అదే మరిగా తీవ్రవాద సమస్య. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది, మీరు కూడా జనజీవన స్రవంతికి రండని చెప్పాను. నా మాట వినలేదు. ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల తీవ్రవాద సమస్య ఉండేది, గట్టిగా యాక్ట్ చేశాం. కడాన మీరు చూస్తే తిరుపతిలో 2003లో నా మీద 23 క్లెయిమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నా ప్రాణం కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. ఇది అసాధ్యం. అయితే నా ప్రాణానికి కూడా నేను ఎప్పుడూ భయపడలేదు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాన్ని ప్రణంగా పెట్టాను తప్ప ఇంకొక పక్క హైదరాబాద్లో కమ్యూనల్ విధ్వంసాలు, నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ఒకరినొకరు చంపుకోవడం, ఇదేంటని అడిగితే ఎదురు తిరిగే పరిస్థితి. నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. హైదరాబాదే కాదు, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాం. మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిద్రలు తెలిసి చూశాను. చూడంగానే మా వాళ్ళు పంపించారు ఒక చీటీ నాకు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎవరు చెప్పారు? సాక్షి పేపర్లో వచ్చింది. నేను కూడా అనుకున్నాను సాక్షి టీవీలో అందరూ వచ్చాయి కాబట్టి ఇంత నీచం చేస్తారని నేను కూడా నమ్మి గుండెపోటుని పాపం అనుకున్నా. పాపం అనుకొని నేను గమనున్నాను. ఎలక్షన్లు వచ్చాయి, సీట్లు పంపిణీ ఆ గొడవల్లో ఉన్నాం. అది అవుతానే మీరు ఒకసారి చూస్తే ఆయన కూతురు బయలుదేరి వస్తూ మా నాన్న చనిపోయాడు, ఏదో నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఆటోమేటిక్గా చేయాలి. అయితే ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఒక సిఐని దగ్గర పెట్టుకొని మనిషిని చంపిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేయించారు. నెత్తిన గొడ్డలతో విపరీతంగా కొడితే మెదడు కూడా బయట వచ్చి బ్రూటల్గా చంపారు. అలా చంపిన తర్వాత అవన్నీ కుట్లేశారు. కుట్లేసి శవపేటికి తీసుకొచ్చి శ్మశానానికి పంపించే పరిస్థితికి వచ్చారు. ఆవిడ అడిగిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు అని చెప్పి నిర్ధారణ చేస్తే సాయంత్రానికి ప్లేట్ ఫిరాయించి ఆ అమ్మాయిని కూడా మేనేజ్ చేసేసి మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు నాకు చిన్నాన్నే ఉన్నాడు, ఆయనే పెద్ద దిక్కు, ఆయన కూడా చంపేశారని చెప్పి ప్లేటు ఫిరాయించి నెక్స్ట్ డే తెల్లవారికి నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద నెరవేసే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? ఏమమ్మా అర్థమైందా? మీరు చేయగలుగుతారా ఆ పని? ఎవరికైనా సాహసం ఉందా ఇక్కడ? అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. వాళ్ళకు అర్హత లేకపోతే ఓటేసే వాళ్ళని మనల్ని ఏమనుకోవాలని నేను అడుగుతున్నా. ఇప్పుడు అలాంటి పార్టీగా ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను చాలా పార్టీలు చూశాను ఇంతవరకు. రేపు 28 వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే 50 ఏళ్ళు. ఇప్పటికే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇది అధికారంలో ఉన్నాం. పార్టీ పెట్టి మొట్ట నుంచి ఇప్పటికి 16 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 15 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నా. చాలామంది నాయకులను చూశా. కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా. దానికి మళ్ళా ఫేక్ ప్రచారం.
ఇటీవల కాలంలో మీరు చూశారు, కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. నేను ఆ రోజు దుబాయ్లో ఉన్నా. ఘోర ప్రమాదం, మామూలు ప్రమాదం కాదు అది. బస్సే తగలబడిపోయింది. ఎక్కడిది ఈ బస్సు అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్తుంది. మధ్యలో కర్నూలులో ఈ ప్రమాదం జరిగింది. ఒక అతను తాగి మోటార్ బైక్ నడపడం, వీళ్ళు కూడా ర్యాష్గా పోవడం, ఆ బస్సు పై గుద్దడం, అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కూడా కిందన పడడం, ఇవన్నీ మీరు చూశారు. అది అవుతాను ఎక్కడిది బస్సు అని చూస్తే ఆంధ్ర అతను ఒరిస్సాలో రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద. అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు. ఫేక్ న్యూస్ పెడితే కాదని వాస్తవాలు మనం చెప్పాం. ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు, ఏ షాప్లో తీసుకున్నాడు, టైంతో సహా వీడియో తీసి పెట్టాం. అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి? ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన. అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా. ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాంప్లెట్ ఉంది, తెల్లారితో వచ్చేస్తుంది. దానికి ఒక ఛానల్ కూడా ఉంది. కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను, నాకు ఛానలే లేదు, నాకు పేపరే లేదు, ఏమీ లేకుండా నేను పనిచేస్తున్నా అని చెప్తూ అది కూడా ఒక ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. మొన్ననే నేను అడుగుతున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో రేపో ఎల్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నా. ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం. ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు. బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయా, డ్రైవర్ కరెక్ట్గా పనిచేస్తాడా, లేకుంటే తాగకుండా ఉంటాడా, ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం. దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను. యూనిఫామ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్ధతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను ఆనందపడతాను. కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా. ఇంకొక సంఘటన చెప్తున్నా. మొన్నే గుంటూరు జిల్లా వెంగళాయపాలెం అప్పుల బాధతో ఈ ఊరి శేషమ్మ ఆత్మహత్య చేసుకునింది. కాపు సామాజిక వర్గం. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసింది. అందులో కల్లూరి శ్రీను వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అనబోయి కర్లపూడి శ్రీను అని పొరపాటును చెప్పింది. కర్లపూడి శ్రీను కమ్మ, కల్లూరి శ్రీను వేరే కాస్ట్. అంటే ఇది వేసి కమ్మ కాపు మధ్య వైమస్యాలు తెచ్చి కుల విద్వేషాలు రగిల్చాలని ప్రయత్నం చేశారంటే ఈ ఫేక్ పీపుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. సాక్షాత్తు ఆమె భర్తే బయట వచ్చి ఇది తప్పుడు వార్తను ఆయన ఖండించే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే మనం సైక్లోన్ హ్యాండిల్ చేయాలి, తుఫాన్ హ్యాండిల్ చేయాలి, మీ బాగోగులు చూయాలి. వీళ్ళు నిద్ర లేస్తే వారంలో ఈ 2-3 మీరు చూశారు. ఇలాంటి 1-2 కాదు. సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ నా వల్ల వచ్చిందంట. అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు. ఏదంటే అది రాసేస్తారు. మనం బురద వేస్తే మనం బురద తుడుచుకోవాలి. ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తానే ఉంటుంది. అవునా కాదా తమ్ముళ్ళు? అంటే మనం బురద వేయించుకోవాలన్నా?
అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకైతే అర్థం కాల. అందుకే చెప్తున్నా, మీ కుట్రలు జాగవు. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత ఏమరపాటు చేశాం. కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు. అదే మరి గులకరాయి డ్రామా ఆడావు. ఇంకా డ్రామాల కథ లేదు. సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా, పదును పెట్టా. నువ్వు నేరం చేయాలంటే నేరస్తుడిని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అడుగడుగున నిఘా నేత్రం ఉంటుంది, డ్రోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎవడైనా నేరాలు చేసి అదే చివరి రోజు అవుతుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల సేఫ్టీ కంటే ముఖ్యమైనది ప్రభుత్వానికి ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కూడా వాస్తవాలు ఆలోచించండి. ఎప్పటికప్పుడు ఇంకా కొంతమందిని చూస్తున్నాను, అమాయకులు ఉన్నారు కాబట్టి ఆ అమాయకుల్ని మోసం చేస్తూ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ పోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సంవత్సరం నా దేశంతా దీని మీద ఉంటుంది. రిజర్వాయర్లు కట్టాలి, చెరువులకు నీళ్లు ఇవ్వాలి, శాశ్వతంగా కరువు నివారించాలి. కరువు నివారించి మీకు మెరుగైన జీవితాలు రావాలంటే ఆదాయం పెంచే పంటలకి శ్రీకారం చుట్టాలి. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నిన్న మొన్న నేను రివ్యూ చేసి ఆ రోజు పట్టెసీమ తీసుకొచ్చాం. పట్టెసీమ 12 నెలల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చి అక్కడ మిగిలిన నీళ్లు శ్రీశైలం ద్వారా 100-200 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చాం. అదో గేమ్ చేంజర్గా తయారైంది. ఈ సంవత్సరం మీరు చూస్తే దగ్గర దగ్గర 8,000 నుంచి 9,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. గోదావరి, కృష్ణ వరదలు వచ్చాయి, అధిక వర్షాలు పడ్డాయి. ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పోయే పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం ఎక్కడా ఒక్క చెరువు కూడా తెగలేదు. 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తులు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. గుండ్ల కమ్మలో గేట్లు పనిచేసే పరిస్థితి లేదు. పులిచింతల గేట్లు పాడైపోయినాయి, గ్రీస్ వేయలేని పరిస్థితి. ఈరోజు అన్ని రిజర్వాయర్లు మెయింటైన్ చేస్తున్నాం, అన్ని చెరువులు మెయింటైన్ చేస్తున్నాం, చివరి భూములకు నీళ్లు ఇచ్చే విధంగా చెరువులు నింపుతున్నాం. 95% రిజర్వాయర్లో నీళ్లు కడకల్లాడుతున్నాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే ఏదైనా చేయొచ్చు. నీళ్ళు ఒక ఆస్తి. ఆ వాటర్ సెక్యూరిటీ తీసుకొచ్చాం. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, రాయలసీమలో ఉండే సోమశిల, కందలేరు, ఇంకో పక్క అన్ని కూర్చోండి పక్కన పెంచి మాట్లాడండి. చేద్దాం నేను మాట్లాడతాను. కూర్చొని మాట్లాడదామ్మా. నువ్వు రాసి నేను మాట్లాడతాను. అన్నీ అయిపోయాక నువ్వు పక్కన నిలబడుకొని నీతో మాట్లాడతా. ఈ పక్కకు రా, నేను మాట్లాడి ఏం చేయాలో ఆదేశాలు ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను. నువ్వు ఆ పక్కన ఉండండి. కుర్రవాళ్ళు హుషారుగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నావు, చాలా సంతోషం. గ్రామంలో రోడ్డు కావాలని ఆరాటపడుతున్నావు. తప్పకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని యువతకు హామీ ఇస్తున్నా. అది కూడా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 10 ఏళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిపించుకునే పరిస్థితికి వచ్చాం. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అంద్రి నీవా జలాల్ని మీ నియోజకవర్గానికి తీసుకొచ్చాం. 32 చెరువులు నింపడానికి ప్రణాళికలు తయారు చేసి ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు అవన్నీ పూర్తి చేస్తాం. మీ నియోజకవర్గంలో 578 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంద్రి నీవాకి 255 కోట్లు మెయిన్ కెనాలకు ఖర్చు పెట్టడం, గోకుల్ షెడ్లు
ఏపీఐసిసి పనులు, ఎస్సీ ఎస్టీ కాలనీలకు విద్యుత్ సౌకర్యం, కదిరి మున్సిపాలిటీల పనులు, రోడ్లు, తాగునీరు ఇవన్నీ కూడా మనం కల్పించే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ కదిరిలో అడిషనల్ జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. తప్పకుండా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇంకో పక్క 6 నుంచి 10వ తరగతి వరకు చిన్న పిల్లలు చదువుకోవడానికి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నారు. 7 కోట్లు అవుతుంది. దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కదిరిలో మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు. దీనికి కూడా ఒక 5 కోట్లు అవుతుంది. దీన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని మండలాల్లో షాదీఖానాలు అడిగారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. కదిరి లక్ష్మీ నరసింహ క్షేత్రంలో మాడ వీధుల అభివృద్ధి కోసం చేయాలని, దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి దీన్ని ఒక దివ్యక్షేత్రంగా మార్చాలని చెప్పి కోరారు. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 2 డిగ్రీ కాలేజీలు అడిగారు. డిగ్రీ కాలేజీలు అన్నప్పుడు మనం కూడా ఒకసారి అనౌన్స్ చేయాలి. ఏదేమైనా బ్యాక్వర్డ్ ఏరియాలో కొంచెం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకేసారి అన్ని చేయలేకపోయినా ఏ విధంగా చేయాలనో చేస్తాం. నిన్నే మీరు చూస్తే చిత్తూరు మేయర్ మర్డర్ కేసు 10 ఏళ్లకు మునుపు జరిగింది. 17/11/2015లో చిత్తూరు మేయర్ ఆఫీసులో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త, మేయర్, ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడ చంపేశారు. 10 ఏళ్ళు అయింది. నిన్న ఒక తీర్పు ఇచ్చారు 31 అక్టోబర్ 2025లో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు. 5 మందికి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. అతి దారుణంగా, అతి కిరాతకంగా ప్రజల్ని చంపడం అనేది మంచిది కాదు. అందుకే ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గంజాయి తినో తాగో లేకుంటే లిక్కర్ తాగిన మత్తులో ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చారు, అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మర్యాదగా చెప్తున్నా, ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో మీరు తప్పించుకోలేరు. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది భూమి మీద. అది కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ, కదిరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కానీ పార్సార్థి కూడా సీనియర్ లీడరు, ఇంకో పక్క సత్యప్రసాద్ అందరూ కలిసి బాగా పనిచేస్తున్నారు. మొన్నే కొత్త కలెక్టర్ కూడా వచ్చాడు. సత్యసాయి 100 సంవత్సరాలు ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం. ప్రభుత్వ వేడుకల కింద నేను డిక్లేర్ చేశాను. నాకు సాయిబాబా గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా వచ్చేవాడిని. వచ్చినప్పుడు అనేక విషయాల్లో మాట్లాడేవారు. ఒకరోజు నేను ఇదే మారిగా వస్తే, బంగారు నీకు ఒక విషయం అడగాలి, మీరు సహాయం చేయాలని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అని అడిగాను. నేను ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నాను కానీ అనంతపూర్ జిల్లా చూస్తే నాకు చాలా బాధేస్తూ ఉంది. ప్రపంచం అంతా పుట్టపర్తికి వస్తున్నారు కానీ అనంతపూర్ జిల్లాలో తాగడానికి గుక్కడి నీళ్లు లేవు. ఇది చాలా బాధగా ఉంది. నేను నీళ్లు ఇవ్వాలనుకుంటున్నా, నా భక్తులను అడుగుతాను, డబ్బులు ఇస్తారు, దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మెయింటైన్ చేయలేరు. నాకు ఒక మాట ఇవ్వు, నేను మెయింటైన్ చేయిస్తానని నువ్వు మాట ఇస్తే నేను ఈ వాటర్ స్కీమ్ డబ్బులన్నీ పూర్తి చేస్తానని చెప్పి అడిగాడు. అప్పుడే ఎల్ఎన్టీకి ఇచ్చి
2 సంవత్సరాల్లో ఒక మాట ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పుట్టిన ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నేను అవసరమైతే నా ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే డబ్బులు బారో చేసి పనిచేస్తానని ఒక్క పిలిపిస్తే ఆయన తాకట్టు పెట్టే పని లేకుండా డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఘనత సత్యసాయి భక్తులకు దక్కింది. ఇక్కడ చేసిన తర్వాత ఆయన మహబూబ్నగర్లో చేశాడు, మెదక్లో చేశాడు, వెస్ట్ గోదావరిలో స్కీములు ఇచ్చాడు, విద్యాలయాలు పెట్టాడు, క్రమశిక్షణతో నడిపాడు, హాస్పిటల్ కట్టాడు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడు. సాయిబాబా సేవకులు ఆ రోజు చూస్తే చాలామంది వచ్చి సేవాభావంతో పనిచేశారు. కోటీశ్వర్ల పిల్లలు నేరుగా ఇక్కడికి వచ్చి మామూలు వ్యక్తులకు సేవలు చేసే బాధ్యత తీసుకున్నారు. మనం తిన్న ప్లేట్లు కూడా కడిగే పరిస్థితికి వచ్చారంటే అలాంటి సేవ నేర్పించిన వ్యక్తి సత్యసాయి బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఒక మంచి ఐడియాలజీ ఉండే వ్యక్తి ఆ రోజు ఎల్ఎన్టీకి ఇచ్చాడు. నేను ఎల్ఎన్టీనే పెట్టి సక్రమంగా మెయింటైన్ చేశాను. తర్వాత వచ్చిన ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక, కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేక నీళ్లు కూడా నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఏమాత్రం పనిచేస్తున్నా మనకే అర్థం కాకుండా అలాంటి వ్యక్తి పుట్టిన స్థలం, దీన్ని ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికోసమే 100 సంవత్సరాల ఉత్సవాల్ని, సెంటనరీ సెలబ్రేషన్స్ని 13 నుంచి 23 వరకు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. ఇక్కడ ఉండే సత్యప్రసాద్ గారిని చైర్మన్గా పెట్టి, అదే మాదిరిగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారిని, మన సబితాని, అదే మాదిరిగా కేశవ్ గారిని, అదే మరి కందుల దుర్గేశం గారిని 5 మందితో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. వారు ట్రస్ట్ కలిసి దీన్ని ఒక ఉదాత్తంగా, రాబోయే రోజుల్లో ఆదర్శంగా, పుట్టపర్తి ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి, ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజు సర్వీస్ సెక్టర్కి ఎక్కువ అభివృద్ధి అవుతుంది. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయం అభివృద్ధి కావాలి, సర్వీస్ రంగం అభివృద్ధి కావాలి. సర్వీస్ రంగం అభివృద్ధి కావాలంటే దానికి కీలకం ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిరిచువల్ సెంటర్ కానీ ఇంకా ఆల్ సర్వీసెస్ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో చాలా ఎక్కువ ఆదాయం వచ్చే సెక్టర్గా ఉంటుంది, ప్రజలకు అవసరమైన సెక్టర్గా సర్వీస్ సెక్టర్ ఉంటుంది. దాన్ని కూడా టూరిజాన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ అందరూ పనులు చేస్తున్నారు. నేను కూడా హామీ ఇస్తున్నా, మీ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, దీంట్లో అనుమానం లేదు. చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఈరోజు గుజరాత్ అని చూస్తున్నారు, 5 సార్లు అక్కడ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఆయన తర్వాత వాళ్ళ పార్టీనే ఉన్నారు. దానివల్ల అభివృద్ధి సుజావుగా జరుగుతూ ఉంది. నా పని ఏ విధంగా ఉందంటే అభివృద్ధి బాగా చేయడం, ముందుకు తీసుకుపోవడం, మళ్ళా అపోజిషన్లో కూర్చోవడం, నేను చేసిన అభివృద్ధి అంతా విధ్వంసం అయిపోవడం, మళ్ళా వచ్చి నేనంతా కూడా అభివృద్ధి చేయడం. ఇది చాలా ఓసారి అనిపిస్తుంది. చేసింది మళ్ళా పోయి మళ్ళా చేయాలంటే చాలా కష్టం. అట్లా కాకుండా ఒక నిర్దిష్టంగా మీరందరూ ఆలోచించుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే మంచి పనులకు మీరు కానీ సహకరిస్తూ వస్తే శాశ్వతంగా అభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుంది. దీనికి మీరందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.
ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. నేను సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవ్వడమే కాకుండా P4 కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక పక్క మార్గదర్శి, ఇంకో పక్క బంగారు కుటుంబం. దగ్గర దగ్గర 10 లక్షల మంది బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి, సుపరిపాలన కొనసాగుతుంది. కొంతమంది ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చారు, ప్రజల వల్ల పైకొచ్చారు, వాళ్ళు డబ్బులు సంపాదించారు. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత వాళ్ళది. వాళ్ళని కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి గ్రామ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. ఇప్పుడు P4 ఏదైతే నేను మాట్లాడుతున్నానో దీనివల్ల పేద ప్రజల కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు మనందరి జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కూర్చో, అరే ఏమయ్యా ఏంటి చెప్పు, నువ్వు అటు నిలబడుకో వస్తాను, నీ ఒక్కడే అరిస్తే ఎట్లా, ఉండు దొబ్బరు నువ్వు రాని. ఎవరన్నా కలవాలంటే నిలబెట్టండి, అక్కడ డోంట్ బిహేవ్. ఎవరు కలవాలని నిలబెట్టి వరుసగా చూసుకుంటూ వెళ్తాను, వాళ్ళ సమస్యలు ఉంటే న్యాయం చేస్తాను. ఓకే కూర్చోండి. ఒక నిమిషం. ఇప్పుడు P4 ఎవరున్నారు? ఇద్దరు మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళ బంగారు కుటుంబాలు ఉన్నారు. అమ్మాయి, ఆ అమ్మాయికి ఇవ్వండి. హలో, మాట్లాడు. గౌరవనీయులైన నారా చంద్రబాబు సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. గుడిలో దేవుని దూరం నుంచి చూస్తాము, ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. అలాగే సార్, నా పేరు మహేశ్వరి. మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. నా తండ్రి పేరు గంగయ్య, నా తల్లి పేరు అంజనమ్మ. నాకు 2 అన్నగారు ఉన్నారు. వారికి మ్యారేజ్ అయిపోయి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. నేను చదువుకుంటున్న రోజుల్లో నాకు కాళ్ళు చాలా వంకర్లు వచ్చేవి. స్కూల్కి వెళ్ళలేకపోతుంటే సార్, నా బుక్స్ కూడా ఒక 6 సబ్జెక్టులు బుక్స్ కూడా మోయలేకపోయినాను. నా ఫ్రెండ్స్ స్కూల్ వరకు తీసుకొచ్చి వెళ్ళేవారు. తర్వాత 2 కాళ్ళు ఆపరేషన్ జరిగింది. అట్లే కష్టపడి ఇంటర్ వరకు చదువుకున్నాను. మళ్ళీ వెళ్ళలేకపోయాను. తర్వాత 2 అన్న చనిపోవడం వల్ల ఇంట్లోనే నేను వంట చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ నా తల్లిదండ్రుల దగ్గరే నిలిచిపోయినాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఒక కొడుకుగా నేను బాధ్యత తీసుకొని వాళ్ళని పోషించి నాకు ఏదో ఒక సహాయం చేయాలా, చిన్న జాబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. దయచేసి మీరు నాకు ఈ ఒక్క సహాయం చేయండి సార్. నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్ వరకు చదువుకున్నా సార్. ఇంటర్ వరకు చదువుకున్నా. అదర్ స్కిల్స్ వెళ్ళలేకపోయినాను. ఇక వచ్చేసి పెన్షన్ డబ్బులతోనే నేను ఇంట్లో చూసుకుంటున్నాను సార్. ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. మా అమ్మకు హార్ట్ ప్రాబ్లము. నేనే ఒక కొడుకుగా వాళ్ళకు నిలిచి వాళ్ళ దగ్గర ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకొని నా తల్లిదండ్రులు పోషించుకోవాలని అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా, ఒక సెకండ్. ఈ అమ్మాయి పేరేంటమ్మా? మహేశ్వరి సార్. మహేశ్వరి, మీరు చూశారు అమ్మాయిని. తల్లి తండ్రి తప్ప ఎవరు లేరు. ఇప్పుడు వచ్చే పింఛన్ తప్ప వేరే ఆధారం లేదు. తల్లిదండ్రులు చూసుకోవాలి, కానీ ఆ వచ్చే ఆదాయం చాలదు. ఏ విధంగా బయటపడాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అందుకే నేను ఇప్పుడు కొత్తగా మార్గదర్శిని కూడా అడాప్ట్ చేసుకోమన్నాం. ఆయన చెప్పే మాటలు మీరు ఒకసారి ఇంటూ ఒక అవగాహన వస్తుంది. గౌరవులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. జీరో పావర్టీ P4 అంటే రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన, పేదరికానికి ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్ళను మంచి స్థాయికి ఎదించాలనేదే ఈ P4. సార్, నా పేరు కూడా మన్సూర్ సార్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉద్యోగం చేసుకుంటూ
సంపాదించిన జీతంలో ఒక 30 రూపాయలు పేద ప్రజలకు పెట్టాలని నేను ఒక ఎన్జిఓ ట్రస్ట్ కూడా క్రియేట్ చేశాను సార్. నా ట్రస్ట్ పేరు రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా నేను పేద ప్రజలకు విద్య, ఆకలి, ఆరోగ్యం, మహిళా సాధికారకత, దివ్యాంగులుగా తోడు నీడు ఉండడం, అలాగే సార్ మన తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులు పిఎంఎస్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆకలితో ఉంటారని వాళ్ళకు ప్రతి ఒక్కసారి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాను సార్. అది కూడా మీరు ఇచ్చిన మీ చిన్నప్పటి నుంచి మీ స్పీచ్లు వింటూ మీ ఆదర్శంగా చూసుకొని నేను ఒక ట్రస్ట్ పెట్టాను సార్. ఈ P4 కార్యక్రమంలో మహేశ్వరి గారిని వాళ్ళ కుటుంబంతో మార్గదర్శి ఉండి బంగారు కుటుంబం చేస్తానని మీ అందరి ముందర కూడా సార్ ముందర కూడా తెలియజేస్తున్నాను. వీళ్ళకు ఆర్థిక పరంగా కానీ ఒకవేళ ఉద్యోగంలో మా ఎన్జిఓలో అయినా కూడా ఏమైనా ఉద్యోగం చూడడం కానీ వీళ్ళ కుటుంబానికి విద్యాపరంగా కూడా సహకరిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. అందరికీ చిన్న ధన్యవాదాలు. నీ పేరేంటి? మన్సూర్ సార్. మన్సూర్. ఇప్పుడు మన్సూర్ను చూశారు, చాలామంది పైకి వస్తూ ఉంటాం. నేను ఒక పిలిపిచ్చింది సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. ఎక్కడ చదివామో గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. తెలివితేటలతో పైకి వచ్చారు. ఆ సమయంలో ఆయనకు ఆలోచన వచ్చింది, అడుగడుగు వేసుకుంటూ ముందుకు పోయారు. ఇప్పుడు ఆయన ఆలోచన తిరిగి సమాజానికి పే చేసే పరిస్థితికి వచ్చాడు. ఎన్జిఓని పెట్టాడు. ఈ అమ్మాయిని మహేశ్వర్ని వాళ్ళ ట్రస్ట్కి అప్పచెప్తున్నా, ఆయనకు బాధ్యత అప్పచెప్తున్నా. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళందరిని అధ్యయనం చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో ఏం చేస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుందో అది చేసే బాధ్యత అయింది. దాన్ని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. టెక్నాలజీ ద్వారా అన్ని పర్యవేక్షిస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన్ని అభినందించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద మనసుండే మనిషి ముందుకు చేయడానికి వచ్చాడు. నేను అందుకని సమస్యలు ఉన్నాయి, నేను అన్ని సమస్యలు పరిష్కారం చేసేసాను చెప్పడం లేదు. కానీ చేసే సమస్యల కంటే యాస్పిరేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, కానీ కొన్ని జెన్యూన్గా కూడా ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు కొంతమంది చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మనం దోహదం చేద్దాం. తర్వాత ఇంకొక బంగారు కుటుంబం రమ్మ, మైక్ ఒక్క నిమిషం మాట్లాడేది నారా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర పెట్టుకోమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారములు. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు దేవర్ల చైతన్య. నా భర్త పేరు దేవర్ల ఉమాపతి. నా కుటుంబం నా పేద కుటుంబము. నా పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందిగా ఉన్నాను. ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు సార్. ముగ్గురమ్మా. ఏం చదువుతున్నారమ్మా? ఒక పాప 8th క్లాస్ చదువుతుంది, ఒక బాబు 3వ తరగతి, ఒక బాబు 5వ తరగతి చదువుతున్నాడు. ముగ్గురికి తల్లికి వందనం వస్తుందమ్మా? వచ్చింది సార్. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు కూడా, చాలా పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్. నాకు ఉండడానికి ఇల్లు కావాలి, నా పిల్లల భవిష్యత్తుకి మంచి స్కూల్ కావాలని కోరుచున్నాను సార్. ఓకే. నీ పేరు ఏమన్నావమ్మా? దేవర్ల చైతన్య సార్. చైతన్య. ఏంటి మీరన్నా? రామా చెప్పు, మాట్లాడు. మార్గదర్శి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు సార్. మన చెప్పమా, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. మనం ప్రవేశపెట్టిన పథకము. నువ్వు ఏం చేస్తున్నా? మీరు దగ్గర పెట్టుకోండి చెప్పండి. మైక్ దగ్గర పెట్టుకో, మాట్లాడు. వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. ఇప్పుడు కార్యక్రమము దాంట్లో నేను ఆ కార్యక్రమం నాకు నచ్చి ఈ అమ్మాయిని దత్తత తీసుకోవాలని నేను ముందుకు వచ్చాను. నీకు ఆదాయం ఏమాత్రం వస్తుంది? నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఏమాత్రం నీకు ఏమి పంటలు పెట్టావు? నేను మామిడి, వరి, చెనిక్కాయ. ఈ అమ్మాయికి సహాయం చేసే శక్తి మీకుందా? చేస్తాను సార్. చదువు వైద్యం చేయగలుగుతాను సార్. చేయగలుగుతారు. విద్యా వైద్యం అన్ని చేస్తారు. ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించండి. శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా మీరు పర్యవేక్షించి కంప్లీట్ చేయండి. ఆయన అడాప్ట్ చేసుకొని ఆ అమ్మాయికి ఏం కావాలో చేస్తారు, అవి మానిటర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే
అందరినీ మార్గదర్శనం అందరిని అభినందిస్తున్నా. నాకు ఎంత పనున్నా లాస్ట్లో తప్పకుండా వాళ్ళని మాట్లాడిస్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో స్ఫూర్తి ప్రదాతలను ఇంకా పెంచాలి, వాళ్ళ ద్వారా సమాజం కోసం పనిచేయించాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఇది నిరంతరం ముందు తీసుకుపోతానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి